నవనిర్మాణ సభ నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు. బీజేపీ దగ్గర రేట్ ఫిక్స్ చేసుకుని తెలంగాణలో వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. సినిమా షూటింగ్లు చేసుకుంటే స్వాగతిస్తాం కానీ సెక్రటేరియట్ లోకి ఎంటర్ అవుతామంటే ఊరుకోము అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. అయితే ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించిన అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వ్యక్తి ఇప్పుడు బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం రాష్ట్రాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం. ఏపీ నేతలు ఆ రాష్ట్ర రాజకీయాలు సరిగా చేస్తే చాలు అన్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత. 13 ఏళ్లైనా రాజధాని కట్టుకోలేని నేతలు తెలంగాణ నిర్మిస్తాము అనడం హాస్యాస్పదమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కవిత వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ జనసేన నేతలు. గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు గతంలోనే పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారన్నారు. యువతలో నూతనోత్తేజం నింపేందుకు వస్తోన్న పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అంటే ఒక నిజాయితీ పరుడు ఒక రాజకీయాలలో వచ్చి తెలంగాణ యువతకు ఒక మంచి పిలుపు ఇవ్వబోతుంటే మీరు అడ్డుకోవడానికి ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరం. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఖండించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం సరికాదన్నారు తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్.